అఘోర పాత్రలో ఆయన్ని చూస్తే అండి అదిగో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఏ సీజీ చేసి ఆ ఫేస్ కరెక్షన్స్ అవి ఇవి ఏవి లేకుండా లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం కూడా, అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్లో కనిపించినా కూడా లేచి దండం పెడుతున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ సినిమాని ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని నిరూపించిన అఖండ 2. సనాతన ధర్మం గురించి అనుకునే స్టోరీ తయారు చేశారు. ఇదంతా అనుకునే చేశాము. పార్ట్ 1 చేసేటప్పుడు ఎండ్ వరకు ఇచ్చేసేసి అక్కడి నుంచి ఒక ఇది ఇచ్చేసేసి కూర్చున్నామండి. ఆ తర్వాత కూర్చున్నాం. అసలు ఒకవేళ ఇది చెప్పాలి అంటే ఎంత ఫోర్స్గా చెప్పాలి, ఎంత ఎనర్జీతో చెప్పాలి. ఎందుకంటేనండి మామూలుగా స్పీచెస్ ఇస్తే అందరు చూసే పరిస్థితి ఉండదు. అలా కాదు, కూర్చున్న యువత, కూర్చున్న చిన్నపిల్లలు కూడా దండం పెట్టాలి, క్లాప్స్ కొట్టాలి. దానికి కావాల్సిన విధంగా ఎలా చెప్పాలి అనేది, మన దేశం ఏంటి, మనం ఏంటి, ఎంత గొప్పవాళ్ళం, భారతీయులు ఎంత గొప్పవారు, ఎంత మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంత ప్రపంచానికే ఎలా దారి చూపించిన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది, తల్లి వేరు లాంటి ఈ ధర్మం ప్రపంచం మొత్తం పాకింది. పాకిన ప్రతి చోట ఇది ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని ఆచరించిన దేశాలు బాగున్నాయి, ఆచరించని ఈరోజు ఎలా ఉన్నాయి. మన దైవం వెన్నుముక లాంటి దైవం, ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అనుకునే మన తత్వం. సో ఆ దైవం, దేశం, ధర్మం, దైవం, ఈ మూడిటి మీదే ఈ సినిమా నిర్మించబడింది. తల్లి సెంటిమెంట్ కూడా ఎంత అద్భుతంగా పలికించారు. మీరు తమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? హౌ డిడ్ హీ? ఇప్పుడు బాలయ్య గారికి ఒక రకంగా చెప్తారు మీరు. బాలయ్య గారు అస్సలు కథ వినరమ్మా, వింటా అసలు. మాది ఆయన ఒకటే చెప్తారు, రైట్ గారు మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే ఇంకెందుకు మీరు చూసుకోండి, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అంతే. సో ఒక బాండ్ స్క్రిప్ట్ అది ఇది ఏమి ఉండదు అస్సలు, ఏది ఆయన వినరమ్మా. ఆయన అంటే వినరు అంటే అన్నీ వింటారు, నన్ను నమ్ముతారు, నన్ను వింటారు ఆయన. సో ఆ నమ్మకమే మా మీద బలం పెంచుద్ది, నాకు బరువు పెంచుద్ది, ఇంకా బాధ్యత పెంచుద్ది. సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళదామా. ఓన్లీ ఆ గెటప్ మాత్రమే ఆయన ఫస్ట్ నేను ఇది తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ గెటప్ టెస్ట్ చేసి, ఆ గెటప్ టెస్ట్ ఓకే అయిపోయిందంటే ఇక అసలు ఆయన ఏం కోచింగ్ చేయరు, నమ్మేస్తారంతే. నాది అంతే, ఆల్మోస్ట్ నాది అంతే. నేను ఇంకా షూటింగ్కి వెళ్ళి ఒక డేట్ చెప్పి వారికి ఒక డేట్ చెప్పాను, బ్రదర్ కొబ్బరికాయ కొట్టిన రోజే ఆగస్ట్ 10వ తారీఖు నేను కాపీ ఇస్తున్నాను, డైలాగ్ అండ్ ఎఫెక్ట్స్తో కలిపి ఇచ్చేస్తున్నాను అని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ 10వ తారీఖు సినిమా. నేను ఆ డేట్ అన్నీ మర్చిపోయాను. సరే వస్తుందిలే అలా అనుకున్నా. కరెక్ట్గా ఆగస్ట్ 10కి మధ్యాహ్నం 4ంటికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ 10ంటికి కలుద్దామండి అన్నారు. ఆఫీస్కి వచ్చేయండి. జనరల్గా ఫస్ట్ హాఫ్ చూపిస్తారనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చూపించేశారు. అయిపోయింది. ఇంకా నేను సినిమా చూసిన తర్వాతే మధ్యలో 2 పాటలు చేసాం, జాజికాయ సాంగ్, అఖండ టైటిల్ సాంగ్. అక్కడ వేగ్గా కంపోజింగ్ వినింది. బట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని చెప్పి 7 పాటలు కూర్చొని కంపోజ్ చేసాం హైందవం గురించి. సో మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చినటువంటి ఐడియా ఎక్కడెక్కడ ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది రీ రికార్డింగ్ లో. హైందవం, తాండవం, అమ్మ పాటలో శివుడు ఎలా రావాలి, ఆ శివుడికి తగిన స్క్రిప్ట్. బికాస్ ఇలాంటి సనాతన ధర్మం ఉన్న సినిమాలో ఓవరాల్గా మనం వెనకాల నుంచి వ్యూ చేయలేం పాటల్ని. లోపల సినిమా డ్రైవ్ చేస్తున్నప్పుడే ఫైట్కి సాంగ్ కానీ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పగలం అనేది. సో ఆ కోపానికి తగ్గినట్టు మంత్రాలు కరెక్ట్గా, అది అఖండ 1లోనే చాలా ప్రాక్టీస్ చేసాం. అఖండ 1లోనే చాలా ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే అది 10th ఎగ్జామ్, ఇది 12th ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్